ఏంటది? ఎవ్రీ ఇయర్ ఇన్ని మొక్కలు నాటాలి, మొత్తం టోటల్గా 280 కోట్ల మొక్కలు నాటాలి తెలంగాణకు హరితహారం. అందరు నవ్విండ్రు, ఇదేం గవర్నమెంట్ రబాయి మొక్కలు నాటాలని చెప్తుంది అని కామెడీ చేసిరు. చాలామంది పేపర్లలో కూడా ఫోటోలు వేసిరు, వీళ్ళు ఇట్లా మొక్క పెట్టిపోయినరు, అట్లా మేకొచ్చి తినేసిపోయింది అని. చాలా జరుగుతాయి అట్లా. కాకపోతే ఎంటబడి చేసినాం, ఫారెస్ట్లు థికెనింగ్ చేసినాం, చెట్లు పెంచినాం. ఇప్పుడు నిజామాబాద్లో ఎట్లున్నాయి చెట్లు రోడ్ల మీద, ఆర్మూర్లు ఎట్లున్నాయి, బాల్కొండలు ఎట్లున్నాయి, మండల్ హెడ్ క్వార్టర్స్లు ఎట్లున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ టెలింగ్ యూ టుడే, ఇండియా మొత్తంలో ఏ స్టేట్లో కూడా ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ కాలే ఎక్సెప్ట్ తెలంగాణ. 7.8% ఫారెస్ట్ కవర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ తెలంగాణ. సో ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు అందరు నవ్వుతారు, ఎగతాలు చేస్తారు, కానీ కంటిన్యూస్గా పని చేసుకుంటూ పోతే మాత్రం సక్సెస్ అయితే వస్తుంది గ్యారంటీ. సో నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీకు ఓటేయకపోతే నేను చెప్తున్నా, నేను అసలే మంచిదాన్ని కాదు, చాలా చాలా చెడ్డదాన్ని నేను. మీరు ఓటేయకపోతే, అంటే నాకని కాదు, ఎవరికో ఒకరికి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి, ఏదో పార్టీ మీ ఇష్టం వచ్చిన పార్టీ, ఓటేయకపోతే యూ విల్ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్. మీకు మారల్ రైట్ లేదు, ఈ రోడ్ బాగాలేదు, మా ఇంటి ముంగట మోరీ బాగాలేదు, ఓటేసిన వాళ్ళ లైన్లో నిలబడి అని అడగొచ్చు మేము, అవునా కదా? నీ ఇష్టం ఉన్నోడికి వేసుకో, డజంట్ మ్యాటర్. బట్ ప్లీజ్ రియలైజ్ ఇట్ ఈస్ అ పవర్. మనం మిలిటరీలో ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉంటామో, మిలిటరీలో పోయి ఆడ ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఇండియన్ ఆర్మీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మీ, వాళ్ళు అక్కడ నిలబడి బార్డర్లో యుద్ధం చేస్తున్నారు. మనం అంత కష్టపడుతున్నామా? చెప్పండి ఒకసారి, ఆలోచించండి. మన స్టేట్ నుంచి ఎంతమంది ఉన్నారు మిలిటరీలో? మన వాళ్ళు అక్కడ పోయి చలిలో చేస్తుంటే మనం కనీసం లైన్లో నిలబడి డిఫెండ్ చేయకపోతే మన కంట్రీని ఎందుకోసం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక బాధాకరమైనటువంటి విషయం చెప్తాను. మనము చదువుకున్న వాళ్ళం, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ టౌను, బోధన్ టౌన్ ఇవన్నీ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉండేది. హైదరాబాద్లో కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ చదువుకున్న వాళ్ళంతా ఎంత గొప్ప పని చేసిరంటే, పోయినసారి 2018 ఎలక్షన్స్ అయినాయి కదా హైదరాబాద్లో, ఓన్లీ 50% ఓటింగ్ అయింది అంతే, ఓన్లీ 50%. నిజామాబాద్ అర్బన్లో ఓన్లీ 62% ఓటింగ్ అయింది. సో మిగతా వాళ్ళందరూ ఓటింగ్ అంటే, ఎలక్షన్ అంటే హాలిడే అనుకొని ఇంట్లో పడుకున్నారనమాట, టీవీలు చూస్తున్నారనమాట. అండ్ దే హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ నౌ, విల్ దే హ్యావ్ ఎనీ రైట్? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది మనం సీరియస్గా తీసుకోకపోతే, ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, వాటర్ డ్రిప్ 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 అవుతుంటుంది, ఆ రాయి అల్టిమేట్గా పగిలిపోతుంది. సో ఇఫ్ యూ లూజ్ యువర్ ఓటింగ్ రైట్, స్లోగా సిస్టమ్స్ పాడైతూ ఉంటాయి. మనం వాటిని కనుక కేర్ఫుల్గా దగ్గర తీసి పట్టుకోకపోతే, ఏదైతే ఫ్రీడమ్ వచ్చిందో మనకు, అది ఒకసారి లూజ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ అమెరికా అంత గొప్ప దేశం, సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్, దమ్ము లేదు చైనాతో డైరెక్ట్గా కొట్లాడడానికి. ఎందుకంటే వాడు సప్లై ఆపేసిండు అనుకో, అయిపోతుంది, అమెరికన్ ఎకానమీ అంతా పడిపోతుంది, జాబ్స్ పోతాయి, ఆగమమే. మరి ఇండియాకి అటువంటి పరిస్థితి రావాలా? మనం మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవాలి కదా, మనం ఇక్కడ పనులు చేసుకోవాలి కదా. మీలాంటి వాళ్ళు అందరూ రేపు పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకోవద్దా? మీలాంటి వాళ్ళే ఒకరో వాట్సాప్ గూగుల్లో క్రియేట్ చేయలేమా? అవి చేయాలంటే, డెవలప్ కావాలంటే చదువుకున్న వాళ్ళను, మంచి పాలసీస్ చేసేటోళ్ళను, అట్లీస్ట్ మీకు అనిపించిన వాళ్ళను, నలుగురు నిలబడితే అరే వీడైతే కొద్దిగా మంచిగా ఆలోచన చేస్తాడు రా అనేటోళ్ళను మీరు ఎలెక్ట్ చేసుకోకపోతే వేస్ట్ ఆఫ్ డెమోక్రసీ కదా, ఫ్రీడమ్ని మనం కోల్పోతున్నట్టే కదా.